ఇంత పాజిటివ్గా మనం జరుపుకుంటున్నామంటే కారణం అక్కడ ఉన్నటువంటి ఆ నిండైన వ్యక్తి శ్రీ మెగాస్టార్ చిరంజీవి గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. Thank you. Thank you. Thank you so much. మీ ఈలలు చప్పట్లు ఈ కేరింతలు ఎప్పుడు విన్నా సరే ఇంకా వినాలి అనిపిస్తూనే ఉంటుంది. ఎడారిలో దాహంతో ఉన్నవాడికి గ్లాసుడు చల్లటి మంచులు ఇస్తే ఎంతటి ఆనందం ఉంటుందో అంతటి ఆనందం అనుభవిస్తుంటాను ఈ కేరింతలు చప్పట్లు ఈలలు విన్నప్పుడల్లా. ఇవి నాకు చాలా ఇంపుగా సొంపుగా ఉంటుంటాయి. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజున తేజ్ ఐ లవ్ యూ ఆడియో లాంచ్కి విచ్చేసినటువంటి 50 మంది ఆహ్వానితులకు, మా సినీ పరిశ్రమలోని ప్రతి ఒక్కరికి, ఇక్కడ విచ్చేసినటువంటి యంగ్ డైరెక్టర్స్, నన్ను అభిమానించే నా తమ్ముళ్ళు లాంటి దర్శకులకు, అలాగే తేజ్ ఐ లవ్ యూ యూనిట్ 50 మంది సభ్యులకు, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, మరీ ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మా అభిమానులకు ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఇందాక కెఎస్ రామారావు గారు ఆయన చెప్పినట్లుగా నేను ఈ ఫంక్షన్ రావడానికి కారణం నా మేనల్లుడు తేజు అని కానే కాదు. నా ప్రియతమ మిత్రుడు, నా ప్రియమైన నిర్మాత కెఎస్ రామారావు గారని. ఇందులో ఎలాంటి భేషం లేదు, ఇది ఫ్యాక్ట్. ఆ తర్వాత వస్తారు తేజ్ కానీ, కరుణాకరన్ కానీ, మిగతా వాళ్ళందరూ. ఇంతమంది ఉన్నారు నా ఆప్తులు అనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. వచ్చినందుకు అంతకంత ఆనందం మీకు ఇచ్చి నేను పొంది ఇక్కడి నుంచి వెళతాను. 80వ దశకంలో 80స్లో చిరంజీవికి ఎక్కువ శాతం సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఉన్నాయన్న, చిరంజీవి నవలా కథానాయకుడు అని పేరు తెచ్చుకున్న, చిరంజీవికి ఎవరికి లేనన్ని సూపర్ హిట్ సాంగ్స్ ముఖ్యంగా ఇళయరాజా గారి నుంచి ఉన్నాయన్న, అప్పటిదాకా సుప్రీం హీరో అన్న పేరు ఏదో రకరకాలుగా మీ అభిమానంతో ఇచ్చినటువంటి టైటిల్స్ ఉన్న మెగాస్టార్ అని ఈరోజు మీరు ముద్దుగా పిలుస్తూ ఆప్యాయంగా పిలుస్తున్నటువంటి పేరు ఎక్కడ ప్రారంభమైంది, ఎవరిచ్చారు, ఎవరు నాకు అది ఆపాదించారు అని అన్నా వాటన్నిటికీ సమాధానం ఒక్కటే, క్రియేటివ్ కమర్షియల్స్. క్రియేటివ్ కమర్షియల్స్కి నాకున్న అవినాభావ సంబంధం, అనుబంధం, ఆప్యాయత ఈరోజు మీతో పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజున 82 అభిలాష, ఛాలెంజ్, అలాగే రాక్షసుడు, మరణ మృదంగం, ఇవన్నీ వరుస హిట్లు వచ్చాయి. అంటే కనుక అందులో ప్రధానంగా ఆ కథాంశంతో పాటు అలాంటి కథల్ని ఎన్నుకోవాలి, వాటిని అందంగా హృద్యంగా మిమ్మల్ని అలరించే విధంగా తెర మీదకి తీసుకురావాలి అని అభిరుచి గల వ్యక్తి ఉన్నారంటే ప్రప్రథంగా మనం చెప్పాల్సింది కెఎస్ రామారావు గారి గురించి. అభిలాష సినిమా సమయంలో నాకు పరిచయం. ఆయనతోటి సినిమాలు చేసే అవకాశం ఉన్నా సరే ఆయనకు నచ్చే కథ దొరకక మా ఇద్దరి మధ్య ఇంకా ఎలాంటి సినిమా చేయాలనేది ఇంకా గట్టిగా అనుకోలేదు. నెల్లూరులో మా అమ్మగారు అభిలాష సినిమా నవల చదివి అందులో హీరో పేరు కూడా చిరంజీవి.
అది చదువుతున్న సేపు నువ్వే గుర్తొచ్చావు, నిన్నే ఊహించుకుని చదివాను, ఇది సినిమా తీసే చాలా బాగుంటుంది అని అమ్మగారు నాకు చెప్పిన తర్వాత నేను మళ్ళీ చెన్నై వెళ్ళడం జరిగింది. వెళ్ళిన కొద్ది రోజులకే ఈ రకంగా యండమూరి వీరేంద్రనాథ్ అభిలాష నవల ఉంది, దాన్ని సినిమాగా తీయాలనుకుంటున్నాను బాస్, మీరు డేట్స్ ఇస్తే కనుక చేస్తానంటే ఆల్రెడీ నేను ఎస్ అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ కథ గురించి మా అమ్మగారు నాకు చెప్పారు కాబట్టి ఎక్కువ సమయం తీసుకోలే. చాలా మంచి సబ్జెక్ట్ అంటే నేను తనకు చదువుతానని చెప్పేసి తర్వాత చదవడం జరిగింది. చదవడానికి ముందే నేను ఎస్ రామారావు గారు అని చెప్పి ఆయనకి ఓకే చేయడం చేశాను. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది, మ్యూజికల్గా ఎంత పెద్ద హిట్ అయింది, ఈ రోజున ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లేదు. అలాగే అన్ని సినిమాలు కూడా ఈ రోజున నాకు 80వ దశకంలో ఆ 80స్లో అంత పెద్ద హిట్స్ వచ్చినాయి అంటే కనుక, అంత పేరు వచ్చిందంటే కనుక, మీ అందరూ అంతమంది నేను పొందగలిగానంటే దానికి ప్రత్యక్షమైన కారణం, ప్రధానమైన కారణం కేఎస్ రామారావు గారు. అందుకనే ఆయన నా కెరీర్లో కంట్రిబ్యూట్ చేసింది నేను నిజంగా మర్చిపోలేను. ఇన్ని ఏళ్ల తర్వాత ఇప్పుడు సభాముఖంగా ఆయనకి నేను ధన్యవాదాలు చెప్పుకునే అవకాశం నాకు లభించింది. థ్యాంక్ యూ సో మచ్ రామారావు గారు. ఎందుకంటే రామారావు గారు కేవలం కమర్షియల్ అని ఆయన టైటిల్లో పెట్టినా సరే, కమర్షియల్ కోసం అంటే వ్యాపారం కోసం, డబ్బుల కోసం సినిమాలు ఎప్పుడు తెలియదు ఆయన ఎంతసేపటికి అత్యద్భుతమైన చిత్రరాజ్యాలు తీయాలి, ప్రజల చేత శభాష్ అనిపించుకోవాలి, ఆ సినిమాల ద్వారా మనం నిరంతరం జీవించి ఉండాలి అనే ఒకే ఒక సంకల్పంతో ఆయన సినిమాలు తీయడం జరిగింది. కాబట్టి ఆయన సినిమాలు ఏం తీసినా సరే అత్యద్భుతంగా రాణించాయి, మీ చేత శభాష్ అనిపించుకున్నాయి, ఆ రకంగా అలరించాయి. అందుకనే రామాటువంటి కెరీర్ చాలా తక్కువ మందికి ఉంటుంది. ప్రొడ్యూసర్స్ వస్తారు వెళ్ళిపోతుంటారు, కానీ ఆయనలాగా సుస్థిరంగా నిలబడటం చాలా కష్టం. దానికి ఆయన అభిరుచే కారణం, ఆయన అభిలాషే కారణం. అందుకనే క్రియేటివ్ కమర్షియల్స్ గురించి మనం ప్రప్రథమం చెప్పాలంటే రామారావు గారి గురించి మనం చెప్పుకోవాలి. అలాంటి రామారావు గారికి నాకు ఒక మధ్య గ్యాప్ ఏర్పడిపోయింది. ఎలాగంటే ఆయన అందరికంటే ముందుగా ఇండస్ట్రీ హైదరాబాద్కి షిఫ్ట్ అయినప్పుడు మొట్టమొదటిగా వెళ్ళిపోయిన వ్యక్తి ఆయనే. ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి చెందాలన్న సత్సంకల్పం ఆయనకు ఉండేది, బలంగా ఉండేది. మేము ఇంకా కొంచెం తారసలాడుతుండేవాళ్ళం, వెళ్దామా వద్దా, ఎప్పుడు వెళ్తాము ఏంటి, అందరం వెళ్తే మనం వెళ్ళిపోదామని అనుకుంటుండేవాళ్ళం. ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన తరహాలో వేరే సినిమాలు చేస్తూ సక్సెస్ అవుతూ మళ్ళీ ఆయన పంథాన్ని ఆయన చాటుకుంటూ వచ్చారు. అయితే అలాంటి క్రియేటివ్ కమర్షియల్స్లో ఆయన కారణంగా కాదు కానీ నా కారణంగా ఒక ఫెయిల్యూర్ సినిమా ఇచ్చాం ఇద్దరం, అదే స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్. ఈ సందర్భంగా అది కూడా మనం గుర్తు చేసుకోవాలి. అంతవరకు సక్సెస్ఫుల్ సినిమాలు ఇస్తున్న ఆయన ఆ ఒక్క సినిమా ఎందుకు ఇచ్చారంటే అది ఆయన తప్పిదం కాదు, అది నా తప్పిదం. అది ఆ సినిమా స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్ కథ ఆయన నచ్చింది, చేద్దామని నిర్ణయించుకున్నారు. నాకు ఓకే అన్నాను. డైరెక్టర్గా యండమూరి వీరేంద్రనాథ్ గారు మనం పెడదామన్నారు. ఆయన తప్పకుండా మనం చెయ్యాలి అంటూ అప్పటితోటి మాకు ఒక అనుబంధం ఏర్పడినటువంటి వ్యక్తి యండమూరి వీరేంద్రనాథ్ గారు. సినిమాలన్నీ వరుసగా చేస్తారు కాబట్టి అలాంటి ఆయన డైరెక్షన్లో చేయాలన్న కోరిక నాకు ఉండింది. అయితే దానికంటే ముందు ఆయన అగ్నిప్రవేశం ఒక సినిమా చేశారు యండమూరి వీరేంద్రనాథ్ డైరెక్షన్లో. ఆ సినిమా అనుకున్నంత సక్సెస్ కాకపోయేసరికి ఆ తర్వాత బయర్స్ నుంచి కొంచెం ప్రెషర్ ఉండి ఆయన కూడా పునరాలోచనలో పడి, బాస్ మన సినిమాకి వేరే ఎవరైనా అనుకుందామా అని అన్నప్పుడు, వద్దు రామారావు గారు, మనం ఖచ్చితంగా ఆయనకి ఇద్దాం అనుకున్నప్పుడు దానికే కట్టుబడి ఉందాము. ఒక సినిమా ఫెయిల్ అయితే మాత్రాన మనం దాన్ని బట్టి మన డైరెక్టర్ని మనం మార్చడం తగ్గదని నేను ఆయన చెప్పడం జరిగింది. ఆయన కూడా పెద్ద మనసుతోటి మీకు ఇష్టం, మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటే ఓకే అన్నారు ఆయన. అయితే ఆ సినిమాలో ఫెయిల్ అవ్వడానికి ప్రధానమైన కారణం నేను అంటూ పబ్లిక్గా ఓపెన్గా పెద్ద మనసుతో ఒప్పుకున్నారు యండమూరి వీరేంద్రనాథ్ గారు. అది ఎవరి తప్పిదం కాదు, అది ఎక్కడో ఏదో మిస్ఫైర్ అయింది. కానీ ఈ రోజున రామారావు గారు ఆయన అభిరుచి మేరకు డైరెక్టర్ మార్చుంటే రిజల్ట్ ఎలా ఉండదో తెలియదు, కానీ దానికి ఆయనే పెడదామని నేను పట్టుబట్టి కూర్చున్నందుకు, ఆ సినిమా అలాగా నిరాశపరిచినందుకు కొంచెం ఎక్కడో నాకు గిల్ట్గా ఉంది. నేను చేశానా ఈ ఫెయిల్యూర్ కారణం, ఇంత సక్సెస్ఫుల్గా వెళ్తున్నటువంటి క్రియేటివ్ కమర్షియల్స్లో ఆ ఫ్లాప్ రావడానికి నేను కూడా కారణమా అని ఎప్పుడూ గిల్ట్ ఫీల్ అవుతుంటాను. ఆ తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అవటం, మా మధ్య ఓ రకమైన గ్యాప్ లాగా రావడం జరిగింది. ఆ తర్వాత ఆయన చంటి అని ఇలాంటి సినిమాలు తీసి ఎంతో సక్సెస్ఫుల్గా ఆయన కెరీర్ వెళ్తూ వచ్చారు. అయితే ఈ మధ్యకాలంలో కొంచెం దూరంగా ఉన్నమాట వాస్తవం. ఆయన రేంజ్, ఆయనకున్న అభిరుచి మేరకు సినిమాలు తీయటలేదు, తీస్తున్నారు కానీ ఆయనకి అసంతృప్తిగా ఉంది, ఎక్కడో లోటు ఉంది.
మెగా ఫ్యామిలీ తోటి చిరంజీవికి సంబంధించిన మనుషులతో కానీ చిరంజీవితో కానీ సినిమాలు చేయలేకపోతానే అనే లోటు నాకు ఉంది అంటూ ఆయన వ్యక్తపరిచారు. అయితే ఆ కోరిక ఇప్పుడు తేజుతోటి తేజ్ ఐ లవ్ యూ అనే సినిమా చేయటం ద్వారా ఎంతో కొంత నేను తృప్తి చెందాను ఆయన నాకు చెప్పడం జరిగింది. వెరీ హ్యాపీ. ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్పాలి. నేను రామ్ చరణ్ మొన్న డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నప్పుడు రామారావు గారి టాపిక్ ఎందుకో మా మధ్య వచ్చింది. డాడీ ఇంతవరకు నేను డైరెక్టర్ ఎవరు, కథ ఏమిటి, దాని తర్వాతే ప్రొడ్యూసర్ గురించి అనుకోవడం జరిగింది. నాకు ఎందుకో రామారావు గారిని చూస్తే మాత్రం ఆయనకు ఒక సినిమా ఖచ్చితంగా చెయ్యాలని నాకు అనిపిస్తుంది, నేను చేస్తాను అన్నాను. ఎందుకు అనిపించింది అన్నాను. ఏమో తెలియదు డాడీ, నాకు ఎప్పటి నుంచి సరే ఎక్కడైనా ఉన్నా సరే ఏమున్నా సరే కామ్గా వస్తారు, విష్ చేస్తారు, మాట్లాడతారు, నాకు బ్లెస్సింగ్స్ ఇస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. నేను పుట్టక ముందు నుంచి నీతో ఆయనకు అసోసియేషన్ ఉంది, ఆయన నీతో ఉన్న ఫ్రెండ్షిప్ గురించి నాకు ఆ వాల్యూస్ తెలుసు, ఆయన అభిరుచి, ఆయన టేస్ట్ ఉన్న నిర్మాత అని తెలుసు. కానీ ఎందుకో నాకు కుదరట్లేదు. కానీ ఇప్పుడు అనిపిస్తుంది నేనంటూ రాజమౌళి సినిమా తర్వాత చేయాల్సి వస్తే మాత్రం అది నెక్స్ట్ కేఎస్ రామారావు గారు చేస్తాను. ఏ డైరెక్టర్ అయినా పర్వాలేదు, కథ ఏమైనా సరే ఆయన ఇష్టం అంటూ తను చేశాడు. అది ఈ మధ్య నేను ఆయనతో షేర్ చేయడం జరిగింది. ఇది రామ్ చరణ్తో కొంచెం చెప్పాను నేను ఈ విషయం. నేను పబ్లిక్గా కమిట్ అవుతున్నాను, నువ్వు అన్నమాట మళ్ళీ వెనక్కి తగ్గకూడదని. అస్సలు లేదు అని చెప్పడం కావాలంటే అన్నాడు. ఇది జరిగింది ఈ మధ్య. అంటే యంగ్స్టర్స్ ఈరోజు ఉన్నటువంటి ఈ జనరేషన్ కూడా రామారావు గారి క్రియేటివ్ కమర్షియల్స్ సినిమా చేయాలి అనుకుంటున్నారు అంటే అది రామారావు గారు ఏమిటని ప్రత్యేకించి మనం చెప్పక్కల. దట్ ఈజ్ కేఎస్ రామారావు క్రియేటివ్ కమర్షియల్స్. కాబట్టి రామారావు గారు ఈ సినిమాతో మళ్ళీ తన వైభవాన్ని తీసుకొస్తారని, ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని నాకు దృఢ సంకల్పం ఉంది, చాలా నమ్మకంగా ఉంది. ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది. దానికి ప్రధానమైన కారణం కరుణాకర్. లవ్ స్టోరీస్ చిత్రీకరించడంలో అతనే సాటి. నాకు ఆయన సినిమాలో, కరుణాకర్ సినిమాల్లో తొలి ప్రేమ చాలా ఇష్టమైన సినిమా. మా పవన్ యాక్ట్ చేసిన సినిమా. ఆ సినిమా ఇప్పటికీ నాకు ప్రతి సీను, ప్రతి దృశ్యం నాకు కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తుంటుంది. వైట్ అండ్ వైట్ వేసుకున్న పవన్ కళ్యాణ్ నా కళ్ళ ముందు కనపడతానే ఉంటాడు. ఇప్పటికీ ఆ విజువల్స్ నా కంట్లో ఉన్నాయి. అంటే డైరెక్టర్గా దాన్ని ఇంపాక్ట్ ఎంతగా చూపించాడు ఆ సినిమా మీద అనేది మనకు తెలుస్తుంటుంది. ఆ తర్వాత బన్నీతోటి ఆయన హ్యాపీ సినిమా తీశారు. అలాగా మంచి సక్సెస్ఫుల్ సినిమాలు చేస్తూ వచ్చారు. బట్ ఆయన కూడా కొంత గ్యాప్ తీసుకున్నారు. అలాంటి యంగ్ డైరెక్టర్స్ గ్యాప్ తీసుకుంటే అది చాలా అన్యాయం, ఇండస్ట్రీకి అన్యాయం చేసినట్లు. ఈ రోజున ఏమైనా మంచి సబ్జెక్ట్ తోటి ఈరోజు తేజ్ ఐ లవ్ యూ అనే సినిమా సబ్జెక్ట్ తోటి ఈరోజు మళ్ళీ ముందుకు వచ్చినటువంటి కరుణాకర్ ఖచ్చితంగా ఈ సినిమా హిట్ కొట్టి తొలి ప్రేమ అంతా హిట్ చేసి అంత పేరు సంపాదిస్తాడని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. కరుణాకర్, నువ్వు ఇందాక అరకొరగా మాట్లాడావు. కోడంబొక్కం బ్రిడ్జ్ మీద ఉండి చూడటం అన్నాడు. అలా కాదు, మా వీధి చివర ఒక కిళ్ళీ షాప్ ఉంది. అక్కడ తెలుగు మ్యాగజైన్స్ అమ్ముతారు. అక్కడ ఆ మ్యాగజైన్స్ కొని నా కవర్ పేజీలు పడినవన్నీ కొనుక్కుని వాటన్నిటిని కట్ చేసి వాటిని ఆల్బమ్గా చేసేటటువంటి పెద్ద ఫ్యాన్. ఇవన్నీ నాకు చాలాసార్లు చెప్పాడు. ఆ వీధిలో నా కారు వెళ్తున్నప్పుడల్లా అక్కడ నిలబడి చూస్తుండేవాళ్ళని చెప్పేసి. సో ఇవన్నీ స్వీట్ మెమరీస్. ఇంత గ్రేట్ పర్సనాలిటీస్ వీళ్ళందరూ ఎదురుగా కూర్చున్నారు. ఈ డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడాను నన్ను అభిమానిస్తారంటే కనుక నాకు అంతకంటే కావాల్సినటువంటి ట్రోఫీ ఏముంటుంది, అంతకంటే నాకు కావాల్సింది ఏముంటుంది. నిజంగా ఇక్కడ చదువుకున్న విఘ్నులు కానివ్వండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానివ్వండి, మా డైరెక్టర్స్ కానివ్వండి, యంగ్ డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడా ఇంత అభిమానిస్తున్నారు అంటే కనుక ఈ జన్మకి చాలా ఇది ఇంతకని ఇంకేం కావాలనిపిస్తుంటుంది నాకు. థ్యాంక్ యూ. ఇక మా తేజ్, వీళ్ళందరికీ నా నుంచి సంక్రమించింది ఈ ఇమేజ్ మాత్రమే కాదు, కష్టపడే మనస్తత్వం. డ్యాన్సులు బాగా చేస్తారా, ఫైట్స్ బాగా చేస్తారా అని కాదు, కష్టపడి చేస్తున్నారు లేదా, ఒళ్ళు వంచి పని చేస్తున్నారు లేదా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేస్తున్నారు లేదా, ప్రతి ఒక్కళ్ళతోటి మంచిగా అనుబంధంతో కానీ సత్ప్రవర్తనతో క్రమశిక్షణతో ఉన్నారా లేదా అన్నదే నాకు ప్రధానం. ఆ రకంగా చూస్తే కనుక నేను మా యంగ్ హీరోస్ మా ఫ్యామిలీలో అందరూ కూడాను నిగర్వంతో, కష్టపడే మనస్తత్వంతో,
మర్యాద మంచితోటి ప్రతి ఒక్కళ్ళు నడుచుకోవడం అన్నది నేను అదొక్కటే అబ్జర్వ్ చేస్తుంటాను. వాళ్ళు ఏంటి, వాళ్ళ సక్సెస్ ఏంటి, వాళ్ళ ఫ్లాప్లు ఏంటి, అవన్నీ కూడా సెకండరీ. అయితే ఆ రకంగా మాత్రం తేజ్ నా గుడ్ బుక్స్లో ఎప్పుడూ ఉంటాడు. ఏదైనా తప్పు జరిగితే మొట్టమొదటిగా వాళ్ళ అమ్మ కంటే కూడా ముఖ్యంగా ముందుగా నేను వార్న్ చేసేది నేనే. ఆ చివాట్లు పెట్టడంలో మాత్రం ఏమాత్రం వెనకంచ వేయను. బట్ ఎప్పుడూ ఆ అవకాశం నాకు తేజ్ ఇవ్వలేదు, ఇవ్వడు కూడా. ఈ సినిమాలో నేను రషెస్ చూడటం జరిగింది. చాలా చాలా కన్నుల పండుగగా ఉంది. ఈ సినిమాలో అందరి వర్క్ చాలా అత్యద్భుతంగా ఉంది. ఈ సినిమా ఖచ్చితంగా మిమ్మల్ని అలరిస్తున్న నమ్మకం నాకు ఉంది. చక్కటి లవ్ స్టోరీ, ఎన్నో లవ్ స్టోరీలు వస్తుంటాయి. ఇదొక వెరైటీ అయిన ఫ్యామిలీ లవ్ స్టోరీ. చాలా జీరో లెవెల్ నుంచి అలా స్టార్ట్ అవుతూ ఇంటర్వెల్ టైంకి 50%, క్లైమాక్స్ వచ్చేసరికి 100% మార్పు అవుతుంది ఈ తేజ్ ఐ లవ్ యూ. చాలా చక్కగా చిత్రీకరించబడింది. ఇందులో ఈ రోజున ఈ ఆడియో ఫంక్షన్ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్. ఆయన చాలా చక్కటి మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో అన్ని పాటలు చాలా బాగున్నాయి. నేనైతే ఎంజాయ్ చేశాను. అది విజువల్గా బాగుంది, ఆడియోగా బాగున్నాయి. ఆ రకంగా విష్ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్ టు గోపి సుందర్. అలాగే ప్రతి ఒక్కరు కూడా చాలా అందంగా కనిపించారు. ముఖ్యంగా అనుపమ పరమేశ్వర్ చాలా గ్లామర్గా ఉంది. అండ్ ప్రతి సీన్లోనూ చక్కటి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది, చాలా అత్యద్భుతంగా ఇచ్చింది, వేరియేషన్స్ ఇచ్చింది. అండ్ ఆ రకంగా తనకు ఎంతో కెరీర్ ఉంది, ఎంతో భవిష్యత్తు ఉందని ఈ సినిమా ద్వారా తను నిరూపించుకోబడింది. ఆ రకంగా పరమేశ్వర్ని నేను మనస్ఫూర్తిగా విష్ చేస్తాను. ఐ విష్ ఆల్ ద బెస్ట్, గుడ్ లక్, యూ హ్యావ్ వండర్ఫుల్ లైఫ్ అండ్ వండర్ఫుల్ కెరీర్ అహెడ్. థ్యాంక్ యూ. అండ్ అనుపమని, అలాగే తేజుని, మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా చాలా అందంగా చూపించి మంచి లొకేషన్స్ తోటి సాంగ్స్తో కూడా చూపించింది కెమెరామెన్ డిఓపి ఆండ్రూస్. అండ్ ఆండ్రూ గారిని సార్ ప్లీజ్ గివ్ మీ హగ్. అండ్ ఆండ్రూ గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. అండ్ ఆండ్రూ గారి అసిస్టెంట్గా ఇప్పుడే ఉమ్మగారు పరిచయం అయ్యారు. అండ్ నిజంగా చెప్తాను, ఉమ్మా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అండ్ ఉమ్మను చూస్తే కెమెరా డిపార్ట్మెంట్ కెమెరా వెనకుండే వాళ్ళు కూడా ఇంత స్మార్ట్గా ఇంత గ్లామర్గా ఉంటారనిపిస్తుంది. సో తను చూస్తుంటే కనుక ఒకసారి కాళీ అనే సినిమా చేశారు, నేను రజనీకాంత్ కాళీ అనే సినిమా చేసినప్పుడు ఆ కెమెరా వెనక ఉండి కెమెరా అసిస్టెంట్గా ఇదే ఉమా పొజిషన్లో ఉన్నది సుహాసిని. ఆ రోజున సుహాసిని నాకు ఉమ్మగారికి పరిచయం చేస్తుంటే సుహాసిని గుర్తొచ్చింది. సో ఇలాంటి మహిళలు రావాలి, వాళ్ళు కెమెరా ముందే కాదు కెమెరా వెనకాల కూడా వాళ్ళ పనితనాన్ని చూపించాలి. ఆ రకంగా వాళ్ళందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని నేను మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాను. ఆల్ ద బెస్ట్ అండ్ ప్లీజ్ ప్లెజర్. అలాగే ఆర్ట్ డైరెక్టర్ సురేష్ అండ్ అలాగే ఎడిటర్ శేఖర్ గారికి, అలాగే డైలాగ్ రైటర్ డార్లింగ్ స్వామి గారికి, ఇలా ప్రతి ఒక్కరికి, అలాగే ఇతర లిరిసిస్టులకి వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఎంతోమంది యంగ్ ఆర్టిస్టులు ఉన్నారు, వీళ్ళందరూ కూడాను మంచి భవిష్యత్తులను కోరుకుంటూ వీళ్ళందరి కలయికతోటి చక్కటి ఫ్యామిలీ లవ్ స్టోరీగా అండ్ వెరీ గుడ్ ఎంటర్టైనర్గా తేజ్ ఐ లవ్ యూ ఉంటుందని ఆశాభావన వ్యక్తం చేస్తూ మరొకసారి హోల్ యూనిట్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే ఆల్ ది బెస్ట్ తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.